సంగారెడ్డి జిల్లా నాందేడ్ అగోల జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ కోర్పల్ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు సిబ్బంది తీరును నిరసిస్తూ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ధర్నా విరమించాలని పోలీసులు రైతులకు నచ్చజెబుతున్నారు. చెప్తాము కానీ ఇప్పుడు మా నోటీస్కి వచ్చిందా ఇప్పుడు కదా రోడ్డు ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మాకు నోటీస్కి వచ్చిందే ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడేం చీకట పడదు, సాయంత్రం 7ంటికి అవుతుంది. ఇప్పుడు మీరు నాకు కోఆపరేట్ చేసి జర పక్కకు రండి, కొంచెం ఫస్ట్ క్లియర్ చేద్దాం. ఇట్లా కూర్చుంటే మేము కూడా వర్షాకాలం 25,000 నుంచి 30,000 క్వింటాల్ వడ్లు అయితే, ఎండాకాలం ఈక్వల్గా 25,000 క్వింటాల్ వడ్లు అయితే. ఈ కలెక్షన్ చేయాలంటే లాస్ట్ 2 years నుంచి సేమ్ ప్రాబ్లం. ఎవ్రీ ఇయర్ వర్షాలు పడి కళ్ళాలలో వర్షాలు కప్పుకునేదాకా మొలకలు వచ్చేదాకా పరిస్థితి. ఎవరు ముందస్తు ప్రిపరేషన్స్ డీసీఎంఎస్ చేయరు, ప్యాక్స్ చేయరు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ చేయరు. అయిపోయింది. ఈ ఇయర్ వచ్చేసరికి 100 లారీలో ప్రొక్యూర్మెంట్కు 20,000 క్వింటాలకు ఒక లారీకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 100 లారీలు కావాలి. దాని ప్రకారం 40 మంది లేబరు డైలీ 10 లారీల ఒడ్డు కోస్తున్నారు. ఒక లారీ బయటకు పోతుంది. లారీల అవైలబిలిటీ లేదు. ప్రొక్యూర్మెంట్ చేయడానికి వంశీ డీసీఎంఎస్ నుంచి 14 మందిని తీసుకొచ్చింది. అందులో ఒకడు కుకింగ్ చేస్తాడు, ఒకడు పార్సల్ చేస్తాడు. 12 మందితోటి 20,000 క్వింటాల ఒడ్లు 100 లారీలు ఎప్పుడు బ్యాగులలో నింపాలి, ఎప్పుడు లోడ్ చేయాలి, ఎప్పుడు నెక్స్ట్ పంట కల్టివేషన్కి ఎప్పుడు రైతులు ముందటికి పోయి కల్టివేషన్ చేసుకోవాలి. రోజుకు మా తన 10 మిషన్లు నడిచి 15 లారీలు ఒడ్లు వస్తాయి. ఇప్పుడు రోజుకు ఒక సగం లారీ, 2 రోజులకు ఒక లారీ పోతే ఎన్ని రోజులు కావాలి, ఎన్ని రోజుల తర్వాత పంట అయిపోతుంది, మాకు ఎన్ని రోజులకు డబ్బులు వస్తాయి. మళ్ళీ పంట వేయాలనుకుంటే జిలుగులు తెచ్చుకోవాలి, యూరియా తెచ్చుకోవాలి, డిఏపి తెచ్చుకోవాలి, ఒడ్ల బస్తాలు తెచ్చుకోవాలి. దున్నినోనికి ఇవ్వాలి, మిషన్ కోసినోనికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మేము ఏడంగా తెచ్చి ఇవ్వాలి. చెప్పండి. సమస్య ప్రతి సంవత్సరంలా ప్రతిసారి 4-5 లారీలు పోతుండే రోజుకు. ఈ రోజు ఒక్క లారీ పోతుంది. ఒక్క లారీ కూడా పోయే పొజిషన్ లేదు. 40 మంది లేబర్ ఉంటుండ్రి. ఇప్పుడు 5-6 మంది లేబర్ ఉన్నారు. 5-6 మంది 10 మంది లేబర్ ఉన్నారు. కానీ వంశీ కంపల్సరీ ఒక లారీ ఒక రోజు 2 రోజులకు పంపిస్తున్నాడు. పంపిస్తలేడు అంటలేము.